నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుర్రాల రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా 30 పార్టీలు మారిన బృంగి ఆనంద్ కుమార్, నీకు ఆచారి గురించి మాట్లాడే అర్హత లేదు. నీవు చేసే సెటిల్మెంట్లు, ప్లాట్ల దందాలు ప్రతి ఒక్కటి బీజేపీ పార్టీకి తెలుసు. అవన్నీ బయట పెడితే రాజకీయ సన్యాసం తీసుకుని ఇంట్లో కూర్చుంటావన్నారు. అదేవిధంగా మొగలి దుర్గాప్రసాద్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు మాట్లాడుతూ, కల్వకుర్తిలో ప్రజలు 9 సార్లు ఓడించారు, అయినా బుద్ధి రాలేదా? ఆచారి గురించి మాట్లాడే అర్హత ఆనంద్ కుమార్ కు లేదని నీ చరిత్ర అందరికీ తెలుసు. పదవుల కోసం, పబ్బం గడుపుకోవటం కోసం పూటకో పార్టీ మారే నీవు ఆచారి గురించి కించపరిచే విధంగా మాట్లాడతావా? అసలు నీకు మొదట రాజకీయ రంగ ప్రవేశం బీజేపీ పార్టీతో మొదలైన సంగతి మరిచావా? ఆచార్య గురించి తప్పుగా కించపరిచే విధంగా మాట్లాడినా నీ బండారం బయట పెడతాం, కబడ్దార్ ఆనంద్ కుమార్ అంటూ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొదటగా నీ రాజకీయ రంగ ప్రవేశం భారతీయ జనతా పార్టీ రాజకీయ రంగ ప్రవేశం చేసినాము బీజేపీ ద్వారా. తర్వాత జరిగిన ఎక్కడ ఎమ్మెల్యే గెలిస్తే అక్కడ పోయినావు, తర్వాత టీడీపీలో పోయినావు, కాంగ్రెస్ లో పోయినావు, మళ్ళీ ఇండిపెండెంట్ గా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా నిలవస్తే ఆటో గుర్తు మీద కేవలం డబ్బుల అహంకారంతో వాళ్ళు నిన్ను కొని నిన్ను ఆయన పంచాయతీ చేరింది నిజం కాదా? తర్వాత మళ్ళా టీఆర్ఎస్ లో చేరినావు, మళ్ళీ తర్వాత మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ లో చేరినావు. ఏ అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ నువ్వు నీ పదవుల కోసము, నీ పబ్బం గడుపుకోనికే పార్టీలు మారి నువ్వు మా ఆచార్య గారిని విమర్శించే స్థాయి అనేది. ఖబర్దార్ ఆనంద్ కుమార్, ఇంకోసారి బీజేపీ పార్టీ పైన గాని మా ప్రియతమ నేత అనునిత్యం ప్రజల కోసం ఓటమి చెందిన, గెలుపులో త్రుటిలో తప్పించుకున్న ఈ ప్రజల కోసం రెవెన్యూ డివిజన్ సాధన విషయంలో గాని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో సాధనలో గాని, రైతులకు సంబంధించిన అనేక విద్యుత్ ఇక్కడ ఇస్తలేరనే ఉద్దేశంతో ఆమనిరాశ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్లు జడ్చర్లను ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ ఉన్న సబ్స్టేషన్ మరి కరెంటు రిపేర్ సెంటర్ ను కూడా జడ్చర్లకు ట్రాన్స్ఫర్ అయితే దాన్ని కూడా ఇక్కడ చెప్పించడానికి కూడా ఉద్యమం చేయడం జరిగింది. ఇవన్నీ కల్వకుర్తి ప్రజలకు మొత్తం తెలుసు, నీకు తెలియకపోవచ్చు. నువ్వు రాజకీయ అజ్ఞానివి. నువ్వు కేవలం నీ రాజకీయ పదవుల కోసము పబ్బం గడుపుకోవడానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ నయవంచ పాలన చేస్తుంది కల్వకుర్తి ప్రజల. నీ చరిత్ర మొత్తం కూడా కల్వకుర్తి ప్రజలకు తెలుసు. నీ పక్కన ఉన్న నీ కార్యకర్తలే ఈరోజు స్వయాన మాలాంటి నాయకులకు చెప్తున్నారు, ఈసారి బృంగి ఆనంద్ కుమార్ ను కల్వకుర్తిలో మేము ఓడగొడుతున్నాం అని. గత కౌన్సిలర్ గా నువ్వు ఓడిపోయినావు, అంతకు సర్పంచ్ ఓడిపోయినావు. 9 సార్లు 6 సార్లు నువ్వు కాటమీ ఎన్నికలలో 100 కోట్ల ఉన్న కాటమీ ఎన్నికల్లో కార్మికులు నిన్ను గెలిపేలేరు. అదే మా ప్రియతమ నేత ఆచార్య గారిని 18 సంవత్సరాలు అవుతుంది ఏకగ్రీవంగా కాటమీ ఎన్నికల్లో గెలిపించడం జరుగుతుంది ఏకగ్రీవంగా. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు మాత్రము గత 30 సంవత్సరాలకు వెళ్ళి 30 పార్టీలు మారినావు. ఎవరు పచ్చగా ఉంటే అతని దగ్గరికి నువ్వు వస్తావు. శ్రీమంతుల ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? శ్రీమంతుల పక్కన చేరి నీవు నీ నాయకులు 10 పార్టీలు మారి వచ్చిన వాళ్ళే వాళ్ళు. ఆ విషయం నీకు తెలియదా? బడుగు అయిన వర్గాలకు ఉద్యమ నాయకుడు మా ఆచార్య గారిని ఇంకొకసారి ఈ విధంగా ప్రేరేపిస్తే మా భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్త కూడా ఊరుకోడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొక విషయం, నువ్వు కాటన్ మిల్లి ఎలక్షన్ లో కూడా 100 ఓట్లు తెచ్చుకోలేని వ్యక్తి, నువ్వు కౌన్సిలర్ గా కూడా ఓడిపోయిన వ్యక్తివి. 35 సంవత్సరాల నీ నీచ రాజకీయ చరిత్ర ఏ విధంగా ఉందంటే, నువ్వు కాటన్ మిల్ ఎలక్షన్ అంటే 150 మందిని నువ్వు ఆ ప్రేమ నమ్మకాన్ని చురగొన్న వ్యక్తి నువ్వు ఆచార్యుల గురించి మాట్లాడము ఆశాస్పదం. నువ్వు చైర్మన్ గా అవుదామని ఆలోచన చేస్తున్నట్టున్నావు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మేము కల్వకుర్తి పట్టణంలో మన ప్రియతమ నేత పడుగు బలహీన వర్గాల బిడ్డ తందోజు ఆచార్య గారి ముఖ్య అతిథిగా పాల్గొనగా ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ
దొంగ హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలని 420 మోసాలని చెప్పి దొంగ హామీలతో చేసింది కాబట్టి ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉన్నప్పుడే ముక్కు పిండి పనులు చేయించాలనే ఉద్దేశంతో మా ఆచార్యన్న గారు పార్టీని విమర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. రాజకీయం అన్నాక ప్రతి పార్టీని తిరుగుతాము, అది నడుస్తూనే ఉంటుంది. అంతేగాని మొన్న స్థానికంగా ఆనంద్ కుమార్ గారు ఆయన వ్యక్తిగత దూషణలు, అంటే ఆచారణ స్థాయికి ఆయన పోటీ కూడా సరిపోడు. అలాంటి వ్యక్తిగత దూషణలు చేసి మా ఆచారన్న గారిని తిట్టడం వల్ల మేము కార్యకర్తలు నాయకులందరూ కూడా మా మనోభావాలు దెబ్బతిన్నందుకు మేము ఈరోజు దానికి కౌంటర్